హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. మొత్తానికి హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 రానే వచ్చింది. ఇవాళ మార్నింగ్ ఎపిసోడ్ 1 ప్రీమియర్ అయింది. సో ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. యాజ్ యూజువల్గా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది మనందరికీ ఇష్టమైన ఆ టైటిల్ థీమ్. కానీ ఈసారి వీడియో ఫుటేజ్లో లాస్ట్ టైంలా ఓన్లీ టార్గేరియన్ లైన్ ఆఫ్ సక్సెషన్ మాత్రమే కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి డైనాసిటీలో జరిగిన ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని టాపెస్ట్రీ ఫామ్లో, అంటే ఒక ఫార్మ్ ఆఫ్ టెక్స్టైల్ ఆర్ట్లో చూపిస్తారు. చెప్పాలంటే దాంట్లోనే యాక్చువల్గా చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ వచ్చేసి హౌస్ ఆరిన్, హౌస్ స్టార్క్, హౌస్ టలీ కింగ్స్ ల్యాండింగ్ నుంచి పరిపాలన సాగిస్తున్న హౌస్ టార్గేరియన్కి నీ బెండ్ చేయడం. సీజన్ 1లో ఎపిసోడ్ 1 యొక్క ఇంట్రొడక్షన్ సీన్ అయిన కింగ్ జెహారిస్ తన నెక్స్ట్ డిసెండెంట్ ఎవరని డిసైడ్ చేసే సీన్. ఇదే షాట్లో పక్కన కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే విసేరిస్ ఒక పక్కన అండ్ క్వీన్ రేనిస్ ఒక పక్కన కనిపిస్తారు. ఆల్సో రినేరా డ్రాగన్ స్టోన్లో థ్రోన్ మీద కూర్చున్నట్టు అండ్ ఏగన్ ఏమో ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నట్టు చూడొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్ కూడా ఉంది, అది బుక్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ ఇప్పుడే చెప్పేస్తే కిక్ పోతుంది కాబట్టి లెట్స్ సేవ్ దట్ ఫర్ లేటర్ ఎపిసోడ్స్. ఇక ఎపిసోడ్ 1ని ఓపెన్ చేసినట్లయితే క్రెగన్ స్టార్క్ వాయిస్ ఓవర్తో వింటర్ఫెల్ అండ్ ద గ్రేట్ వాల్ని చూపిస్తూ స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ నిన్న మనం రీక్యాప్లో మాట్లాడుకున్నట్టు లూక్ ఏమో సపోర్ట్ కోసం హౌస్ బారాథియన్కి వెళ్ళాడు, జేస్ ఏమో స్టార్క్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పట్లో ద గ్రేట్ వాల్ దగ్గరికి పంపడానికి మెన్ని ఎలా చూస్ చేసుకునేవారో చూపిస్తారు. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో క్రెగన్ స్టార్క్ వాల్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సో జేస్ అడుగుతాడు మాకు సపోర్ట్గా ఏగన్తో వార్ ఫైట్ చేయమని. కానీ క్రెగన్ స్టార్క్కి వాల్ దగ్గర డ్యూటీ అసైన్ అవడంతో తన దగ్గర ఉన్న వెల్ ట్రైన్ ఎన్నో వింటర్స్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న 2000 మెన్ని ఇస్తాను అంటాడు. సరే, ఇంతకీ ఈ క్రెగన్ స్టార్క్ ఎవరంటారా? మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసిన నెడ్ స్టార్క్కి గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అన్నట్టు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా డ్రాగన్ స్టోన్ నుంచి జేస్ బ్రదర్ అయిన లూక్ డెత్ న్యూస్ గురించి ఒక రేవన్ వస్తుంది. కట్ చేస్తే ఆల్రెడీ చాలా బాధలో ఉన్న రినేరా షోర్ దగ్గరికి లూక్ యొక్క డ్రాగన్ అయిన ఎరాక్స్ యొక్క వింగ్ అండ్ లూక్ యొక్క షాల్ కొట్టుకుని వస్తాయి. ఇది చూసి ఇక్కడ రినేరా పడే బాధ అంతా ఇంత కాదు, ఆల్రెడీ లోలో ఉన్నామంటే ఇంకా ఎక్కువ బాధ ఇది. న్యూస్ తెలుసుకున్న వెంటనే జేస్ వాల్ దగ్గర నుంచి డ్రాగన్ స్టోన్కి రిటర్న్ అయిపోతాడు. తన మదర్ అయిన రినేరాకి హౌస్ ఐరన్ ఆఫ్ వేల్ మనకి సపోర్ట్ ఇస్తారు, బట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎ డ్రాగన్ టు గార్డ్ దేర్ హౌస్ అండ్ స్టార్క్స్ 2000 మెన్ ఇస్తారు అని చెప్తూనే ఏడ్చేస్తాడు. ఇంకో పక్కన క్వీన్ రేనిస్ ఓపెన్ సీ మీద తన ప్యాట్రోలింగ్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది. ఇంతకీ ఈ ప్యాట్రోలింగ్ ఎందుకంటారా? లార్డ్ కార్లిస్ డ్రిఫ్ట్ మార్క్ దగ్గర తన ఫ్లీట్తో కింగ్స్ ల్యాండింగ్కి వెళ్లాల్సిన సప్లైస్ ఆపుతాడు. సో ఆ బ్లాకేడ్ని హోల్డ్ చేయడం కోసం క్వీన్ రేనిస్ ఒక్కతే ఓపెన్ సీ మీద ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. అలా వచ్చిన తనని డేమన్ కన్ఫ్రంట్ అవుతాడు. ఏమన్ లూక్ని చంపేశాడన్న కోపంతో తనకి వేగర్ని అండ్ ఏమన్ని కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి చంపడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. సింపుల్గా సన్ ఫర్ ఎ సన్ అన్నట్టు, విచ్ ఇస్ ఆర్ ఎపిసోడ్ టైటిల్ యాజ్ వెల్. అయితే ఇది క్వీన్ కమాండా అని రేనిస్ క్వశ్చన్ చేయగా కాదు అంటాడు. అప్పుడు క్వీన్ రేనిస్ డేమన్ కమాండ్ని ఒప్పుకోదు అండ్ రిజెక్ట్ చేస్తుంది క్లియర్గా. ఎపిసోడ్ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ నేను డేమన్ క్యారెక్టర్లో అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా జరుగుతున్న కొద్దీ డేమన్ క్యారెక్టర్కి ఇతరుల మీద నమ్మకం పోతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూ సీన్స్లో రినేరాకి ప్లెజ్ చేసి తన ఫాదర్ అయిన కింగ్ విసేరిస్ థ్రోన్ని తెచ్చిపెట్టిన సర్ ఎరిక్ని కూడా హైట్ అవర్స్ థ్రోన్ని లాక్కుంటున్నప్పుడు ఏం చేసామని క్వశ్చన్ చేస్తాడు. సిమిలర్గా తన ఎక్స్ లవర్ అయిన మిసారియా ఏకే వైట్ వామ్ని కూడా అలానే ట్రీట్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఆల్సో రేనిస్ని కన్ఫ్రంట్ అయినప్పుడు కూడా సేమ్ డైలాగ్, నీ కళ్ళ ముందే గ్రీన్స్ని తుడిచిపెట్టడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేసావని. దిస్ ఆల్ డస్ ఇండికేట్ డేమన్ క్యారెక్టర్కి ఇతరుల మీద నమ్మకం పోతుందన్న పాయింట్ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. కమింగ్ బ్యాక్, ఇక కింగ్స్ ల్యాండింగ్లో టీమ్ గ్రీన్స్ సైడ్కి వెళ్తే స్కార్పియన్స్తో ఎక్విప్ చేసి డ్రాగన్స్ని ఫైట్ చేయడానికి రెడీ ఉన్నట్టు చూపిస్తారు. దాన్ని మానిటర్ చేయడానికి ఎరిక్ బ్రదర్స్లో ఒకడైన సర్ యారిక్ ఉంటాడు. అండ్ ప్రస్తుతం కింగ్ అయిన కింగ్ ఏగాన్ మనం ట్రైలర్ బ్రేక్ డౌన్లో మెన్షన్ చేసినట్టు ఐరన్ థ్రోన్ రుచికి బాగానే మరిగాడు అనిపిస్తుంది. యాక్చువల్గా బుక్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏగన్కి 3 సంతానం ఉంటారు. అందులో ఒక ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు. అబ్బాయి వచ్చేసి జెహారిస్ అండ్ అమ్మాయి వచ్చేసి జహెరా. ఇంకొక కొడుకు వచ్చేసి మేలార్ టార్గేరియన్. కానీ షోలో దాన్ని మారుస్తూ ఇద్దరున్నట్టే చూపించారు. ఐ మీన్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళిద్దరే ఉన్నట్టు చూపించారు, విచ్ ఆర్ జెహారిస్ అండ్ అమ్మాయి వచ్చేసి జహెరా. కొడుకైన జెహారిస్ని కౌన్సిల్లో కూర్చోబెట్టాలనుకుంటాడు. ఈ సీన్లో తన కొడుకైన జెహారిసే నెక్స్ట్ హెయిర్ అన్న ఇంటెన్షన్స్ క్లియర్గా అర్థమవుతాయి. అయితే కింగ్ అయిన ఏగాన్ తన కొడుకు జెహారిస్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తన వైఫ్ అయిన హెలెనా ఏగాన్తో ఇలా అంటది, ఐఎమ్ అఫ్రైడ్ నాట్ ద డ్రాగన్స్ ద ర్యాట్స్ అని. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సీజన్ 1లో కూడా తన బ్రదర్ ఒక ఐని లూజ్ అవుతాడు అంటది.
హీల్ హ్యావ్ టు క్లోజ్ అన్ ఐ అని అండ్ రేనిస్ ఎస్కేప్ని హింట్ చేస్తూ దట్స్ అ బీస్ట్ బీనీత్ ద బోర్డ్స్ అంటది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇలా ఎందుకు అందో మనకి ఎపిసోడ్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ అర్థమవుతుంది. కట్ చేస్తే ఆలిసెంట్ అండ్ క్రిస్టన్ కోల్ బాగా గట్టిగానే క్లోజ్ అయ్యారు అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండ్ని చూపిస్తూ కొన్ని సీన్స్ని చూపిస్తారు. ఇక్కడ నుంచి సీన్ ఏగన్ స్మాల్ కౌన్సిల్కి షిఫ్ట్ అవుతుంది. ఏగన్ స్మాల్ కౌన్సిల్లో అడ్వైజర్గా మదర్ అయిన క్వీన్ ఆలిసెంట్, యాజ్ యూజువల్గా హ్యాండ్ ఆఫ్ ద కింగ్గా ఆటో హైటవర్, మాస్టర్ ఆఫ్ లాస్గా జాస్పర్ వైల్డ్, గ్రాండ్ మాస్టర్గా ఆర్వెల్ అండ్ కాయిన్ మాస్టర్గా టైలాండ్ లానిస్టర్ ఉంటారు. అయితే ఇక్కడ డిస్కషన్ వాళ్ళకి ఏ హౌసెస్ సపోర్టివ్గా ఉన్నాయనే టాపిక్ మీద జరుగుతుంటుంది. మధ్యలో క్వీన్ ఆలిసెంట్ నేను రినేరాకి పంపిన లెటర్స్కి సమాధానం వచ్చిందా అని అడగ్గా ఇంతకీ ఈ లెటర్స్ ఏంటంటారా, అదే మన సీజన్ 1లో ఫైనల్ ఎపిసోడ్లో పంపిస్తుంది టర్మ్స్ అవే. సో ఇంతకీ వాటికి సమాధానం వచ్చిందా అని అడగ్గా అప్పుడు గ్రాండ్ మాస్టర్ ఏమీ రాలేదు, ఆల్రెడీ రినేరా తరపున జరుగుతున్న బ్లాకేడ్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే రినేరా మన టర్మ్స్ని రిఫ్యూజ్ చేసింది, వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాడు. అయితే ఇంత డిస్కషన్ ఇక్కడ జరుగుతూ ఉండగా కింగ్ ఏగాన్ వాటి మీద కాకుండా తన ఇంట్రెస్ట్ అంతా కూడా తన కొడుకైన జహారిస్ మీద ఉంటుంది. అయితే ఆలిసెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి సింపుల్గా దృష్టి పెట్టు అన్నట్టు మాట్లాడుతుంది కింగ్ ఏగాన్తో. అయితే రినేరా బ్లాకేడ్ గురించి మాట్లాడుకుంటుండగా స్మాల్ కౌన్సిల్లోకి ఏమండ్ వచ్చి జాయిన్ అవుతాడు. ఏమండ్కి స్మాల్ కౌన్సిల్లో పొజిషన్ లేదని చెప్పిన ఆలిసెంట్కి కింగ్ ఏగనే నన్ను సమన్ చేశాడని తిరిగి సమాధానం చెప్తాడు ఏమండ్. ఆ బ్లాకేడ్ మీదకి వేగర్ అండ్ సన్ఫైర్ని పంపి బ్లాకేడ్ని ఓవర్కమ్ చేద్దామని ఏమండ్ అండ్ కింగ్ ఏగన్ డిస్కస్ చేసుకుంటుండగా ఒకవేళ దాంట్లో డ్రాగన్స్ పోతే ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఫర్ అస్, మనం కాషియస్గా ఉండాలని ఆలిసెంట్ మెన్షన్ చేస్తుంది. దాన్ని ఇంటరప్ట్ చేస్తూ హ్యాండ్ ఆఫ్ కింగ్ అయిన ఆటో కింగ్ విసేరిస్ చావు తర్వాత నుంచి చాలా ఎర్రర్స్ చేస్తూనే వచ్చాము, నేను రేవన్స్ని పంపుతున్నా, టైమ్లీ మనకి ఇంకా ప్లెడ్జ్ చేసే హౌసెస్ వస్తాయి, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేద్దాం అన్నట్టు మాట్లాడతాడు. అయితే స్మాల్ కౌన్సిల్ మీటింగ్ అయిపోయి తిరిగి వస్తున్న ఆలిసెంట్కి లారిస్ స్ట్రాంగ్ ఎదురవుతాడు. వీడి క్యారెక్టర్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు, ఈసారి ఏం చేస్తాడు రా బాబు అని. అలా ఎదురైన ఆలిసెంట్తో లారిస్ ఇండైరెక్ట్గా నువ్వు క్రిస్టిన్ కోల్తో ఏం చేస్తున్నావో నాకు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. అండ్ మోర్ ఓవర్ తన వర్కింగ్ స్టాఫ్ మొత్తంలోని ఎవరైతే నమ్మకస్తులుగా లేరో అందరినీ పరలోకానికి పంపించా అంటాడు. ఈ సీన్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ క్వీన్ ఆలిసెంట్ ఎవ్రీ మూమెంట్ ఇంకా లారిస్కి తెలుస్తుందని అర్థం. అయితే సీన్ షిఫ్ట్ అయ్యి కింగ్ ఏగన్ థ్రోన్ మీద కూర్చుని జనాల పిటిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వింటుంటాడు. అయితే వన్ ఆఫ్ ద పిటిషన్ వచ్చేసి ఒక గొర్రెలు కాసుకునేవాడు తన ఫ్లాక్ని తీసుకున్నారు అని చెప్పగా వెంటనే ఆలోచించకుండా కింగ్ ఏగన్ రిటర్న్ చేసేయండి అంటాడు. అయితే కింగ్ హ్యాండ్ అయిన ఆటో ఇంటరప్ట్ అయ్యి అవి డ్రాగన్స్ని ఫీడ్ చేయడానికి అవసరం మనకి, ఇప్పుడు ఒక్కడి ఇస్తే అందరు వస్తారు అని చెప్పగా మళ్ళీ జడ్జ్మెంట్ మార్చి వీ కెనాట్ రిటర్న్ అంటాడు. ఈ సీన్ ద్వారా మేకర్స్ ఏగాన్ క్యారెక్టర్ గురించి చాలానే కన్వే చేశారు. హిజ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ ఆటో చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం లాంటి థింగ్స్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈ సీన్ ద్వారానే మేకర్స్ కన్వే చేశారు. దీని అంతటినీ కూడా అక్కడి నుంచి లారిస్ స్ట్రాంగ్ చూస్తూనే ఉంటాడు. అయితే పిటిషన్స్ అయిపోయి తిరిగి వెళ్తున్న కింగ్ ఏగాన్కి లారిస్ ఎదురవుతాడు. ఎదురయ్యి తన స్టైల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తూ ఇప్పటికే ఆటో హైటవర్ ఆల్రెడీ ఇద్దరు కింగ్స్కి హ్యాండ్గా పనిచేశాడు, ఆల్రెడీ మీ ఫాదర్ అయిన కింగ్ విసేరిస్కి ఈజీలీ బెంట్ అనే ఇమేజ్ ఉంది, సో మనకి ఇప్పుడు బయట జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని మీకు ఆ ఇమేజ్ రాకుండా ఉండడానికి ఆటోని హ్యాండ్ ఆఫ్ కింగ్ ప్లేస్ నుంచి ఎక్స్పెల్ చేయాలనే ఐడియాని ఏగాన్ మైండ్లో ఇంప్లాంట్ చేస్తాడు. నాకు ఎందుకు ఈ క్యారెక్టర్ మీద గట్టిగా కొడుతుంది. కమింగ్ బ్యాక్ ఇదిలా ఉండగా నేను ఇందాక మెన్షన్ చేసినట్టు మిసేరియా ద వైట్ వామ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. లార్డ్ కార్లిస్ ఫ్లీట్ చేస్తున్న బ్లాకేడ్లో ఒక మర్చెంట్ వెసల్ ద్వారా మిసేరియా దొరుకుద్ది. ఈమెని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయక్కర్లేగా, ఈమె సీజన్ 1లో ఆటోకి సీక్రెట్ సెల్ చేసేది, విచ్ హెల్ప్ టీమ్ గ్రీన్స్ టు క్లెయిమ్ ద థ్రోన్ అండ్ మేకింగ్ హర్ ఎనిమీ టు ద టీమ్ బ్లాక్. అయితే తనని డేమన్ దగ్గరికి తీసుకెళ్తారు. తను అలా బ్లాక్స్కి హెల్ప్ చేయడం వల్ల కోపంతో డేమన్ తనని బంధించేయమంటాడు. అయితే కొడుకు పోయాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న రినేరా డ్రాగన్ స్టోన్కి వచ్చి తన వాళ్ళతో తన వార్ కౌన్సిల్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ కౌన్సిల్తో రగులుతున్న కోపం అండ్ తన మనసుని గాయపరుస్తున్న బాధతో ఎపిసోడ్ మొత్తానికి చెప్పిన ఒకే ఒక్క డైలాగ్, ఐ వాంట్ ఏమన్ టార్గేరియన్. ఇది విన్న డేమన్ తిరిగి మిసారియా దగ్గరికి వెళ్ళి ఒక డీల్ చేసుకుంటాడు. ఈ డీల్లో తనకి హెల్ప్ చేస్తే దానికి బదులుగా తనని ఈ సెల్స్ నుంచి వదిలేస్తా అంటాడు. ఇంతకీ డీల్ ఏంటంటే రెడ్ కీప్లో ఉన్న సీక్రెట్ టనల్స్ అండ్ పాత్వేస్ని యూజ్ చేసి వెళ్ళి ఏమన్ని చంపాలి. సో అందుకని క్యాజిల్లో ఇన్ అండ్ అవుట్ సీక్రెట్ వేస్ తెలిసిన ఒకడు కావాలి. దానికి మిసారియా సజెస్ట్ చేసే పర్సన్ వచ్చి ర్యాట్ క్యాచర్. సో డేమన్ ఏమో సీక్రెట్గా డిస్గైజ్లో కింగ్స్ ల్యాండింగ్కి వెళ్తాడు. ఆల్రెడీ తను ముందు లార్డ్ కమాండర్ కాబట్టి తనకంటూ లాయల్గా ఉండే కొంతమంది ఉంటారుగా ఎలానో. సో అలా వాళ్ళల్లో ఒకడు బ్లడ్. ఇందాక చెప్పిన ర్యాట్ క్యాచర్ వచ్చేసి చీజ్. సో అలా ఆ ర్యాట్ క్యాచర్కి
వన్ ఐడ్ అండ్ సిల్వర్ హెయిర్డ్ అంటూ ఏమండి గుర్తుపట్టడానికి ఫీచర్స్ని చెప్తూ ఇద్దరిని కలిపి ఏమన్ టార్గేరియన్ని చంపండి అని ఒక మిషన్ ఇస్తాడు. ఆ ర్యాట్ క్యాచర్కి సగం కాయిన్స్ ఇచ్చి మిగతా సగం పని అయ్యాక అని చెప్తాడు. అయితే ఒక పక్కన ఏమన్ ఇంకా సార్ క్రిస్టన్ కోల్ వార్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు రెడ్ కీప్లో. ఇది ఇలా ఉండగా ఆటో వచ్చి తనకి తెలియకుండా ఎటువంటి ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇంకా అటాక్స్ ఏం ప్లాన్ చేయొద్దు, నీ ఇంపల్సెస్ని హోల్డ్లో ఉంచుకో అన్నట్టు అడ్వైస్ కాదు కానీ సటిల్గా వార్నింగ్ టైప్ ఇస్తాడు ఏమన్కి. కానీ ఏమన్ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడు. ఇంకో పక్కన ఈ బ్లడ్ అండ్ చీజ్ అనబడే డేమన్ లోయల్ సోల్జర్ అండ్ ర్యాట్ క్యాచర్ మెల్లగా వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కూడా ర్యాట్ క్యాచర్స్ లానే డిస్గైజ్లో వెళ్తారు రెడ్ కీప్ లోపలికి. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా పక్కన కింగ్ ఏగోన్ తన ఫెలో గార్డ్స్ ఆర్ మెన్తో థ్రోన్ మీద కూర్చుని మాట్లాడుకోవడం చూడొచ్చు. అండ్ ఆల్సో కింగ్ విసేరియస్ యొక్క స్టాట్యూని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మొత్తానికి రాయల్ క్వార్టర్స్కి రీచ్ అయ్యాక అక్కడ రూమ్ ఎంప్టీగా ఉంటుంది. మిగతా రూమ్స్కి వెళ్ళి సర్చ్ చేస్తుండగా వాళ్ళకి హెలెనా కనిపిస్తుంది, వైఫ్ ఆఫ్ కింగ్ ఏగాన్ అలాంగ్ విత్ దేర్ చిల్డ్రన్ హూ ఆర్ స్లీపింగ్. వీళ్ళు చంపడానికి వచ్చింది ఏమండి, కానీ మన టార్గేరియన్స్ గురించి తెలిసిందేగా, ఇక్కడ ఎవరిని చూసినా సిల్వర్ హెయిర్డే ఉంటారు. సో వైఫ్ అయిన హెలెనా మీద కత్తి పెట్టి ట్విన్స్ ఇద్దరు చూడడానికి ఒకలానే ఉండటం వల్ల బాయ్ ఎవరు అని చెప్పమని అడగ్గా ఆమె పాయింట్ చేస్తుంది. అప్పుడు బ్లడ్ అండ్ చీజ్ ఇద్దరు తన కొడుకు హెడ్ని సెపరేట్ చేసి చంపేస్తుండగా అక్కడి నుంచి తన డాటర్ అయిన జహేరాని తీసుకుని ఆలిసెంట్ రూమ్కి పరిగెత్తుకుని వెళ్ళగా అక్కడ ఆలిసెంట్ ఏమో సార్ క్రిస్టన్ కోల్తో యోగా చేస్తుంటుంది. అక్కడికి వెళ్ళి ఆలిసెంట్తో హెలెనా దే కిల్ ద బాయ్ అని అంటది. అక్కడితో ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేసేసారు. కానీ ఒక విషయం చెప్పాలంటే బుక్ చదివిన వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎందుకో చెప్పనా, ఈ పర్టికులర్ సీన్లో చాలా చేంజెస్ అయితే చేశారు బుక్కి అండ్ మనకున్న షోకి. యాక్చువల్గా బుక్లో అయితే హెలెనా మేలర్ టార్గేరియన్, అదే మూడో కొడుకు ఉన్నాడని చెప్పానుగా, తనని చంపేయమని చూపిస్తుంది. కానీ ఇక్కడేమో ఎలా చేశారు. సో యా సరే, ఇక్కడితో అయితే ఎపిసోడ్ని ఎండ్ చేసేసారు. దీన్ని బట్టి చూస్తే ఏమండి ఎలా అయితే తనకి లూక్ని చంపాలని లేకపోయినా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా టర్న్అవుట్ అయ్యాయో, ఇవాళ సన్ఫరస్ అన్ ఎపిసోడ్లో డేమన్ ఇంటెన్షన్ జహారిస్ని చంపడం కాకపోయినా ఏమండిని చంపమని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఇక్కడ ఇలా జరిగింది. సో ఇద్దరికి మ్యూచువల్గా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆల్రెడీ ఎపిసోడ్లో ఏగాన్కి తన కొడుకు ఎంత ఇష్టం కౌన్సిల్ మీటింగ్ సీన్ దగ్గర చూపించారు. ఇప్పుడు ఏగాన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా రియాక్ట్ అవుతాడో. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఏగాన్ అండ్ ఏమన్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లార్జెస్ట్ డ్రాగన్స్ ఉన్నాయని వాటి స్ట్రెంత్ మీద వీళ్ళు ఎగురుతున్నారు తప్ప బుర్ర వాడట్లేదు. చూద్దాం మరి ఏమవుద్దో నెక్స్ట్ ఎపిసోడ్స్లో. ఈ ఎపిసోడ్ అయితే మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ లాగ్ అనిపించలే నాకు. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. మచ్ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ వన్. సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్.